వద్దు. ఇది పాప మా సర్కస్ లో పొట్టి అమ్మాయి చంద్రముఖి రెడీగా ఉన్నావా? రోడ్డు మీద వచ్చాయి. చూడండి, ఇక్కడ ఒక కన్న గారు చేస్తారా? ఈ రాత్రి పూట తీసుకో తమ్ముడు, నా చెల్లిలాంటి చెల్లి, నా బిడ్డలాంటి బిడ్డ, నా కూతురాడి కూతురు. రాత్రి పూట ఆడపిల్లలు కష్టం చేసి ఖాళీగా వృద్ధిగా వెళ్ళిపోకుండా నా బిడ్డ చేతులు ఈ రకంగా ఒక 100 రూపాయలు ఇచ్చి ఉన్నారు. అన్నా, అక్క, అన్నయ్య, ఏమన్నయ్యా? ఇప్పుడు దాకా కష్టం చేసి ఖాళీగా వృద్ధిగా వెళ్ళిపోతుంటే ఇది ఒక న్యాయమేనా? ఏమండి, ఇప్పుడు దాకా రోడ్డు మీద కష్టపడిన బాధపడ్డాము కదన్నా. చిన్న బిడ్డ కష్టం చేసి వెళ్ళిపోతే నీ కడుపు నిండిపోద్దా? లేదు కదన్నా. ఈ రాత్రి పూట నేను లక్షలు అడగలేదు సార్, వేలు అడగలేదన్నా. ఈ రకం ఒక 100 రూపాయలు సార్, ఒక 200 అన్నయ్య. ఎవరిని మీ బిడ్డలాంటి బిడ్డ, మీ చెల్లిలాంటి చెల్లి, మీ కూతురాంటి కూతురు కదా సార్. అన్నా, ఒక కొత్త సినిమా వస్తే ఎన్నో రూపాయలు ఖర్చు పెడతారు కదన్నా. నేను ఒక టికెట్ కట్టానా, ఒక డేర కట్టానా, ఒకరికి మోసం చేసానా? లేదు కదన్నా. ఈ రాత్రి పూట 10 మందిలో ఏమండి, ఈ రాత్రి పూట మీరు చూసే 10 మందిలో రోడ్డు మీద కష్టపడుతున్నా, బాధపడుతున్నామన్నా. ఈ 100 రూపాయల వల్ల కూతురి పెళ్లి అవుతుందా? కొడుకు పెళ్లి అవుతుందా? అక్కడ పొలం వస్తుందా? జీవితకాలం తినపోతామా? రేపు సచ్చినప్పుడు వెంట వస్తుందా? రాదన్నా. ఏమండి, మన పుట్టినప్పుడు ఏ తాలేదు, పోయినప్పుడు కూడా ఏమి తీసుకెళ్ళమన్నా. ఈ రకంగా ఒక 10 మంది సైన్ చేస్తే అలాంటి కళాకారుకి ఒక రోజు పూట భోజనం ఉద్దిస్తే రాత్రి పూట అన్నం చేయమాకండి. చూడండి సార్, ఇప్పుడు ఆ పని వద్దు. సర్కస్ లో ఒక పట్టి అమ్మాయి ఏమి చేయాలంటే కర్ర మీద మంచి ఒక ఐటమ్ చేయబట్టాలి.
కర్రని 10 గజాల పైకి లేపినప్పుడు ఒక రవ్వసే నా చేతుల నుంచి జారిందా నడి ఒక్క రోడ్డు మీద నడి ఒక్క అమ్మాయి పై నుంచి పట్టిందా ఒక కాలు గాని ఒక చేయి గాని ఒక తలకాయ గాని